రాజధాని అమరావతిపై ఏపీ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. 2 ఏళ్లలో మొత్తం పనులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఇటు చూస్తే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రైతుల్లో కొందరి నుంచి వ్యతిరేకత వస్తుంది. మరోవైపు విపక్ష నేత కూడా సమయం దొరికినప్పుడల్లా పంచు డైలాగులు వేస్తున్నారు. అమరావతి రాజధానికి సంబంధించి భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఏపీ సర్కార్. ఒక అద్భుతమైన నగరంగా అమరావతి ఉండాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఏ విషయంలోనూ ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకూడదని ముందుకు వెళుతున్నారు ఆయన. ఇటు కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలైంది. మొదటి 6 నెలలు రాజధాని టెక్నికల్, లీగల్ సమస్యల పరిష్కారం కోసమే సరిపోయింది. ఇప్పుడు పనులు మొదలయ్యాయి. ప్లానింగ్ విషయంలో సింగపూర్ సహకారం కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 2-3 ఏళ్లలో మొత్తం పనులు పూర్తి కావడం అనుమానమే అన్న చర్చ సాగుతోంది. మరోవైపు రాజధాని రైతులు తమ ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వలేదని ఇంకా అసంతృప్తితో ఉన్నారు. ఇటు ప్రభుత్వం 2వ విడత ల్యాండ్ పూలింగ్ కు సిద్ధమైంది. ఇది రైతుల్లో మరింత గందరగోళానికి దారితీస్తోందని చర్చించుకుంటున్నారు. మొదటి విడత ఇచ్చిన భూములకే న్యాయం జరగలేదని చెబుతూ ఉండడంతో ప్రస్తుతం 2వ విడత ల్యాండ్ పూలింగ్ పై వెనక్కి తగ్గింది సర్కార్. మరోవైపు అమరావతిలో అవినీతికి అంతు లేకుండా పోతోందన్నారు వైసీపీ అధినేత జగన్. చదరపడుగుకు 4,000 ఖర్చు చేస్తే 5 స్టార్ సదుపాయాలు వస్తాయని, అలాంటిది 10,000 ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు ఆయన. మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. అమరావతి మామూలుగా 4,500 రూపాయలు కడితే బ్రహ్మాండమైన హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్లేస్లో కూడా 5 స్టార్ లాబీతో ఫ్లాట్లు నిర్మాణం 4,500 రూపాయలు పెడితే బ్రహ్మాండంగా కడతారు. అమరావతిలో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 10,000. కళ్ళ ముందరనే మొబిలైజేషన్ అడ్వాన్స్. ఇంతకు ముందు లేదు మొబిలైజేషన్ అడ్వాన్స్. ఇప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తున్నారు. అంటే పనులు చేయక మునిపే 10% మొబిలైజేషన్ అడ్వాన్స్. మొబిలైజేషన్ అడ్వాన్స్ 10% ఇస్తున్నారు. అందులో 8% తీసుకుంటా ఉన్నారు. మొత్తానికి రాజధాని విషయంలో భారీ టార్గెట్లు పెట్టుకున్న ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుంది, అవరోధాలను ఎలా అధిగమిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది. విశాఖ కేంద్రంగా సౌత్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటైన రాష్ట్రానికి న్యాయం జరగలేదా? పూర్తిస్థాయి ప్రయోజనాలు కలిగేలా జోన్ ఏర్పాటు చేయలేదా? భౌగోళికంగా ఏపీలోని అన్ని ప్రాంతాలు విశాఖ జోన్లో ఉండాల్సిందేనా? ఏపీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎందుకు ఇవ్వడం లేదు? తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత స్థానిక డిమాండ్తో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటైంది. జోనల్ మేనేజర్ను నియమించారు. అయితే విశాఖ జోన్ ఏర్పాటు చేసినా పూర్తి స్థాయిలో ఏపీకి ప్రయోజనాలు కలగడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. భౌగోళికంగా సౌత్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఏపీకి ఉపయోగపడేలా లేదు. తెలంగాణలోని దక్షిణ మధ్య రైల్వేలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంది. ఏపీకి ఎలాంటి రిక్రూట్మెంట్ బోర్డు లేదు. విశాఖ రైల్వే జోన్తో పాటు ఆర్ఆర్బీ కూడా మంజూరు చేస్తే రాష్ట్రంలో నిరుద్యోగులకు రైల్వే ఉద్యోగాలు వచ్చే అవకాశాలుంటాయి. దేశవ్యాప్తంగా చూస్తే రైల్వే ఉద్యోగుల్లో తెలుగు రాష్ట్రాల వారి సంఖ్య చాలా తక్కువ. మరోవైపు జమ్మూ కశ్మీర్కు రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును కూడా మంజూరు చేశారు. ఏపీకి మాత్రం ఆర్ఆర్బీ మంజూరు చేయలేదు. ఇటు కర్నూలు రైల్వే స్టేషన్ హైదరాబాద్ పరిధిలో ఉంది. భౌగోళికంగా గుంతకల్ రైల్వే డివిజన్కు అనుకూలంగా ఉన్న కర్నూలు రైల్వే స్టేషన్ హైదరాబాద్ పరిధిలోనే ఉంచారు. నంద్యాల రైల్వే స్టేషన్ గుంటూరు డివిజన్ పరిధిలో ఉండగా గుంతకల్ డివిజన్లో కలపాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. బాగా ఆదాయం ఉన్న అరకు, కిరండల్, కొత్తపల్లి రైలు మార్గం ఏపీ పరిధిలో ఉన్న ఒడిశాలో కలిపారు. తెలంగాణలోని లాలాగూడలో అతిపెద్ద రైల్వే ఆసుపత్రి ఉంది. విశాఖ రైల్వే జోన్కి కొత్తగా ఆసుపత్రి మంజూరు చేయలేదు. విశాఖ రైల్వే జోన్లో విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లున్నాయి. రైల్వే కనెక్టివిటీ కూడా సరిగా లేదన్న ఆరోపణలున్నాయి. కర్నూలులో రైల్వే కోచ్ రిహాబిలిటేషన్ సెంటర్ 2013లో మంజూరు చేశారు. భూసేకరణ జరిగినా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. విశాఖ రైల్వే జోన్ ద్వారా పూర్తి స్థాయిలో ప్రయోజనాలు పొందాలంటే ఇవన్నీ సాధించాల్సిందేనన్నది ఎక్స్పర్ట్స్ అభిప్రాయం.